తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో భాగంగా 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,000 కోట్ల రూపాయలు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. టీడీపీ గూండాల కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే బెంగళూరు నుంచి హుటాహుటిన ఏపీకి వచ్చారు వైఎస్ జగన్. రెడ్డప్ప, ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఖండించారు వైఎస్ జగన్. వినుకొండలో రషీద్ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగడం దారుణమని పోస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారీ భద్రత నడుమ ఎంపీ మిథున్ రెడ్డిని రెడ్డప్ప ఇంటి నుంచి తిరుపతికి తీసుకెళ్లారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు చెప్పింది. కవితకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. సెంటర్ల వారీగా నీట్ ఫలితాలు విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా వెబ్సైట్లో ఫలితాలు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో రైలు ప్రమాదం. చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 4 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏపీలో టీడీపీ నేతల వికృత చేష్టలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా ఇరుకుపాలెంలో సచివాలయాన్ని టీడీపీ ఆఫీస్గా మార్చేశారు. ప్రభుత్వ భవనానికి పసుపు రంగు వేసి టీడీపీ కార్యాలయంలా మార్చేయడం సరికాదంటున్నారు ప్రజలు. ఏలూరు 1 టౌన్ 15వ డివిజన్ అప్పలస్వామి కాలనీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెంకటరమణ, లక్ష్మి అనే 2 మహిళలపై దాడి చేశారు. మహిళ మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో న్యాయవాదులు, పోలీసులు విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, శ్రేయస్కరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ చేశారు. కర్నూలు జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు హెల్మెట్ పై 1K వాక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కర్నూలులో 4వ అదనపు న్యాయమూర్తి ప్రతిభాదేవి పిలుపునిచ్చారు. హెల్మెట్ లేని ప్రయాణాలు మంచివి కావని తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో హెల్మెట్ వాడకంపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేశారు న్యాయవాదులు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బండే సుభాన్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పీ చేంబర్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తిరుమలలోని హోటళ్లలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒక హోటల్లో నాణ్యత లేని ఆహారం, పాడైన పదార్థాలను భక్తులకు అందిస్తున్నట్టుగా గుర్తించారు. FSSAI చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగ పాత మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాత మెట్ల మార్గాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి బయటకొచ్చింది. రోడ్డు వద్ద డివైడర్ పై ఉన్న పులి దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లో రికార్డు చేశారు. కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యాం జలకళ సంతరించుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వస్తుండటంతో ప్రస్తుతం 46 టీఎంసీల మేర నీటి నిల్వ చేరుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగాడెం మండలం రేగులకుంట వద్ద వాగు పొంగడంతో వరద నీటిలో ఒక స్కూల్ బస్ చిక్కుకుంది. మరోవైపు కామవరం అడవిలో గుబ్బల మంగమ్మ గుడి వద్ద కొందరు భక్తులు చిక్కుకున్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీష్ రావు సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గోదావరి ఖని పట్టణ చౌరాస్తాలో బాణసంచా కాల్చి స్వీట్స్ పంచారు. హన్మకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.
జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో రుణాలు మాఫీ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకు సంబురాలు చేసుకుంటున్నారా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ రుణమాఫీ డ్రామా ఆడుతోందన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదర్శ్ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుని కుటుంబాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని మణుగూరు డీఎస్పీ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు నిషేధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీసులు. భద్రాచలం బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీలో ప్రజలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 203 మంది నోడల్ అధికారులను నియమించింది. సెల్లార్ల తవ్వకంపై నిషేధం విధించింది జీహెచ్ఎంసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. వర్షం కారణంగా డ్రైనేజ్ సమస్య ఏర్పడడంతో పొక్లైన్లతో వర్షపు నీరు గోదావరిలో కలిసేలా అధికారులు కాల్వ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు పెదవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తుండటంతో 17,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వాజేడులో గుడిసెలు వేసుకున్న గిరిజనులకు హక్కు పత్రాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో కురిసిన వర్షానికి ఇళ్లలో భారీగా నీరు చేరింది. ఈ విషయంపై సాక్షి టీవీ న్యూస్ ప్రసారం చేయడంతో కొన్ని గంటల్లోనే అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లలో చేరిన నీటిని తొలగించేందుకు కాల్వలు ఏర్పాటు చేశారు. నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మా అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ, శివకృష్ణ, రాజీవ్ కనకాల డీజీపీని కలిసి ట్రోలర్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇసుక టిప్పర్ని సీజ్ చేశారు పోలీసులు. ఏపీలోని అన్నారం గ్రామం గుండా తెలంగాణలోని రెడ్లకుంట, కాపుగల్లు మీదుగా కోదాడ ఇసుక తరలిస్తున్నట్టుగా గుర్తించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి 2 లక్షల నగదు, 3 తులాల బంగారం, వెండి దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను భారీగా రికవర్ చేశామని తెలిపారు ఎస్పీ సుబ్బారాయుడు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా సుమారు 90 లక్షల విలువైన 500 సెల్ ఫోన్లు రికవర్ చేసినట్టుగా వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో వరుసగా ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతపై కీలక సమీక్ష చేపట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారాయన. కశ్మీర్లో తాజా పరిస్థితులు, టెర్రర్ ఆపరేషన్స్ గురించి ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్ బీజేపీకి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాన్సూన్ ఆఫర్ ఇచ్చారు. 100 మందిని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయండంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు అఖిలేష్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. దోడాలో వరుసగా 4వ రోజు ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 సైనికులు గాయపడ్డారు. శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే శివభక్తుల వార్షిక తీర్థయాత్ర కన్వర్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు యూపీలో మైనారిటీలను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూస్తున్నారంటూ ముజఫర్ నగర్ పోలీసుల ఆదేశాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. టీమిండియా టీ20 క్యాప్టెన్సీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త కెప్టెన్, శ్రీలంక టూర్కు జట్టు ఎంపికపై కోచ్ గంభీర్ బీసీసీఐ సెక్రటరీ జై షాతో చర్చించారు. టీ20 జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ను నియమించాలని గంభీర్ కోరినట్టుగా తెలుస్తోంది. అయితే హార్దిక్ నే కెప్టెన్ గా కొనసాగించాలని షా భావిస్తున్నట్టు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్ల వద్ద 81,299 వద్ద ముగిసింది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 24,780 వద్ద ముగిసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ కన్నప్ప నుంచి అప్డేట్ వచ్చింది. 2024 డిసెంబర్ కన్నప్ప హరహర మహాదేవ అని విష్ణు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.